కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదైంది. ఈసీ ఆదేశాలతో హైదరాబాద్లోని మొగల్పుర పోలీస్ స్టేషన్లో సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అమిత్ షాతో పాటు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి మాధవిలత, ఎమ్మెల్యే రాజా సింగ్, యమన్ సింగ్లపై కూడా కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత నిరంజన్ చేసిన ఫిర్యాదుతో సీఈసీ చర్యలు తీసుకుంది. దీనిపై విచారణ జరపాలని హైదరాబాద్ సిపిని ఆదేశించింది. ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ ఆయన చిన్నారులతో ప్రచారం చేయించారని నిరంజన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా నెల 1న హైదరాబాద్ లో పర్యటించారు. మాధవిలత తరపున పాత బస్తీలో రోడ్ షో నిర్వహించారు. మాధవిలత మాట్లాడుతున్న సమయంలో కొంతమంది చిన్నపిల్లల్ని స్టేజ్ పైకి ఎక్కించారు. వారి చేతిలో బీజేపీ జెండా, అబ్కీ బార్ 400 సీట్లు అని రాసి ఉన్న ప్లకార్డులు ఉన్నాయి. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నిరంజన్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈసీ ఆదేశాలతో ఐపీసీ 188 సెక్షన్ కింద సభ నిర్వాహకులతో పాటు పాల్గొన్న నేతలపై కూడా కేసు నమోదు చేశారు. A1 గా యమన్ సింగ్, A2 గా మాధవిలత, A3 గా అమిత్ షా, A4 గా కిషన్ రెడ్డి, A5 గా రాజా సింగ్ ను చేర్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద అయితే అమిత్ షా పై కేసు నమోదైంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి వెంకట్? వచ్చే ఎన్నికల సందర్భంగా ప్రచార నిమిత్తం రాష్ట్రానికి బీజేపీకి సంబంధించిన జాతీయ నేతలందరూ కూడా క్యూ కొడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ మధ్య కాలంలోనే నడ్డా, అమిత్ షా, ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆయా రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్రచారంలో జోరుగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే ఆయా పార్లమెంటు ఇన్ఛార్జీలతో పాటు ఆ బూత్ లెవెల్లో కూడా ఒక సమావేశాలు ఏర్పాటు చేసి కూడా వచ్చే ఎన్నికల్లో డబుల్ డిజిట్ స్థానాలు సాధించడమే లక్ష్యంగా దిశానిర్దేశం చేస్తున్నటువంటి నేపథ్యం బీజేపీలో కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే మొన్న మే 1న హైదరాబాద్కు హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చారు. పాత బస్తీ లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం నుంచి దాదాపు షాలిబండ సుధా థియేటర్ అంటే దాదాపు 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడ మాధవిలత బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి హైదరాబాద్కి సంబంధించి ఆమె తరపున ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున రోడ్ షో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హోంశాఖ మంత్రి అమిత్ షా ఆ రోజు వచ్చారు. ఆ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం ఆ రోడ్ షోలో పాల్గొన్నారు. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం నుంచి భారీగా రోడ్ షోలో పాల్గొన్నారు. ఆ రోడ్ షోలో కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి. అంటే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు హోంశాఖ మంత్రి అమిత్ షా అంటూ ఆయన మీద కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా చిన్నపిల్లలు అంటే ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా అంటే చిన్నపిల్లలు ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకున్నారు. ఆ రోజు భారీ రోడ్ షో జరిగింది పాత బస్తీలో. ఈ పాత బస్తీలో చిన్నపిల్లల్ని అందులో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా చేశారు. అందులో ఖచ్చితంగా అమిత్ షా పిల్లలతో ప్రచారం చేయించారు. మోడీకి సంబంధించిన వచ్చే ఎన్నికల్లో 400 సీట్లు సాధించాలనే ప్రచారం పిల్లల చేతిలో ఉంది. దాంతోపాటు కమలం పువ్వుకు సంబంధించిన గుర్తు కూడా పిల్లల చేతిలో ఉంది. ఇది ఎన్నికల నియమావళి నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ కూడా ఖచ్చితంగా ఆయన మీద ఈసీకి ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి ఒక 4 మీద మొగల్పుర పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే రాష్ట్ర డీజీపీ దానికి సంబంధించిన విచారణ చేపట్టాలి. అసలు అక్కడ ఏం జరిగింది, పిల్లల్ని ఎందుకు ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకున్నారు అనే దాని మీద విచారణ చేపట్టిన తర్వాత మొగల్పుర పోలీసులు దానికి సంబంధించి 4 మీద కేసు నమోదు చేశారు. అందులో యమన్ సింగ్తో పాటు ఇటు మాధవిలత అభ్యర్థి, తర్వాత అమిత్ షా, కిషన్ రెడ్డి,
ఇట్లా రాజా సింగ్ ఇట్లా ఒక 5 మంది మీద పోలీసులు కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే వీడియో మార్పింగ్లో ఈ వీడియో మార్పింగ్ చేశారంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కేసులు నమోదు చేస్తున్నటువంటి నేపథ్యం బీజేపీలో ఉంది. కానీ ఇక్కడ నియమావళి నిబంధనలకు ఖచ్చితంగా సాక్ష్యాధారాలు ఉన్నాయి. చిన్నపిల్లల్ని ఎన్నికల నియమావళి నిబంధనలకు వ్యతిరేకంగా పిల్లలతో ప్రచారం చేయించడం ఏందనేది ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ఇట్లాంటి ప్రచారాలు పెద్ద ఎత్తున చేపడుతున్నప్పటికీ వాళ్ళ మీద ఎలాంటి కేసులు కానీ ఎలాంటి చర్యలు కానీ చేపట్టలేకపోతుంది ఈసీ. కానీ కాంగ్రెస్ కావచ్చు మిగతా పార్టీలు కావచ్చు ఏదైనా చేసినప్పటికీ వారికి వాళ్ళ మీద చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఢిల్లీ నుంచి ఏకంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఢిల్లీ పోలీసులు రావడం, కొంతమంది మీద కేసులు పెట్టడం, అది ఎవరు పోస్ట్ క్రియేట్ చేసిర్రు, ఎవరు పోస్ట్ చేసిర్రు అనేది తెలియకుండానే ఏకంగా ముఖ్యమంత్రి మీదనే కేసులు బుక్ చేయడం అనేది ఒకవైపు బీజేపీ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి రోడ్ షోలో పిల్లల్ని ప్రచారం చేయించడం ఏంటి, ఒక హోంమంత్రి స్థాయిలో ఉండి ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేయడం ఏందనేది ఇప్పుడు మొత్తం చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈసీ చర్యలు చేపట్టింది. ఒక ఐదుగురి మీద బీజేపీ నేతల మీద కేసు అయితే పోలీసులు నమోదు చేశారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెంకట్.